నమస్తే బ్రదర్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు విద్యాసాగర్. నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను. ఈ గత 25 రోజులుగా ఇక్కడ వస్తాను. నేను నాకు వెరికోస్ ప్రాబ్లం చాలా ఉండింది. ఇక్కడికి వచ్చినాక 90% క్యూర్ అయింది. దాదాపు 3-4 ఇయర్స్గా వేలూరులోను కంచిలోను ట్రీట్మెంట్ తీసుకుంటాను. దానికి హోమియో మెడిసిన్స్. వేరే ఇంగ్లీష్ మెడిసిన్స్ వెళ్తే వాళ్ళు సర్జరీ చేయాలన్నారు. సర్జరీకి ఎందుకని చెప్పి హోమియో మెడిసిన్ వాడుతున్నా. ఇది మా సిస్టర్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసి చెప్పినారు నాకు. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ కొంతమందే ఉన్నారు. ఫస్ట్ ఈ క్లాసు మా రేష్మమ్మ తీసుకుంటున్నారు. దాదాపు 2-3 రోజులు ఆమె క్లాస్ విని కొద్దిగా ఇంట్రెస్ట్ అయింది వాస్తవంగా రావాలని. ఆ తర్వాత పవన్ వచ్చారు. అసలు ఇది అమ్ముతారనే విషయం కూడా నాకు తెలియదు. పుట్మగా చేసేటప్పుడు హెలెన్ నాతో గుర్తు చేసింది, సార్ మీరు కొనుక్కోవచ్చు కదా, ఇట్లా వస్తున్నారు కదా అని చెప్తే మళ్ళీ పవన్ రంజాన్ సెలవులో వెళ్ళారు. పవన్ కానీ నందకుమార్ సార్ కానీ ఎవరు వెళ్ళలేదు. నేను వచ్చినప్పుడు 3-4 రోజులు రాలేదు ఎవరు. అంటే వాళ్ళే చూస్తున్నారు. సరే రేష్మా హెలెన్ వీళ్ళంతా చెప్పినారు. సరే వీళ్ళు ఇది తీసుకునే క్యారింగ్ ప్లస్ మనకు ఈ నొప్పి తగ్గింది, ఇవంతా చూసి ఎట్టన్నా మనం కొనాలని చెప్పేసి డిసైడ్ అయ్యి దీన్ని కొనాల్సి వచ్చింది. ఇదే చాలా మందికి నేను రెఫర్ చేశాను. మా చిత్తూరు ఎమ్మెల్యే గారికి నేనే చెప్పాను, ఒకరోజు బెడ్ చూడండి సార్ బాగుంటుంది మీకు అంటే, ఒకరోజు బెడ్ తీసుకుపోయి ఒకరోజు ఒక ½ అవర్ ఆయనకి ట్రీట్మెంట్ తీపిచ్చా. ఆయన కూడా ఇంట్రెస్ట్ అయ్యి కొనేయాలా అని చెప్పి ఆయన కూడా తీసుకెళ్ళిపోయాడు. అదేవిధంగా వాళ్ళ మేనేజర్ వచ్చారు. మళ్ళీ మా ఫ్రెండ్స్ దాదాపు వాకర్స్ అసోసియేషన్ మాది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 20 మంది దాకా సండేస్లో వాళ్ళు ఫ్రీగా ఉంటుంది. వాళ్ళని ఒకసారి మీట్ చేయాలి. అందుకు మంత్ ఎండింగ్ నాకు కొద్దిగా బిజీ కాబట్టి వాళ్ళు పెళ్ళలేకపోతున్నా. కానీ ఇది చాలా మందికి చెప్పొచ్చండి, సజెస్ట్ చేయొచ్చు మీరు మీ ఫ్యామిలీకి అంతా కూడా. ఇప్పుడు మా ఫ్యామిలీలో మా మిసెస్కి కొద్దిగా రొమటాలజీ ప్రాబ్లం ఉంది. మా అమ్మకి ఏజ్ అయింది, బీపీ షుగర్ అవంతా కూడా కంట్రోల్ అవుతుంది. నాకు కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది అనుకున్నా. ఇప్పుడు వెయిట్ లాస్ కూడా ఈ 25 డేస్లో 3.5 kg 4 kg తగ్గా నేను. అది కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు అందరూ. నేను ఫుడ్లో కూడా మామూలుగా అంటే ఫుడ్లో ఏం చేంజెస్ ఏం తెలియలేదు. వాటర్ ఎక్కువ తాగుతున్నా ఇక్కడికి వచ్చినాక. ఇంతకుముందు వాటర్ తక్కువ, ఇక్కడ వచ్చినాక వాటర్ ఎక్కువ తాగుతున్నా. మెయిన్ మనకి ఫస్ట్ క్లాస్లో రేష్మా చెప్పింది ఏమంటే, మీరు 30 కిలోమీటర్స్ వాకింగ్ చేసినంత 30 మినిట్స్ ఉంటే అంటే అది నాకు బాగా నచ్చింది వాస్తవంగా చెప్పాలంటే. ఆ తర్వాత అందరూ పవన్ అందరూ చెప్పారు. కానీ ఫస్ట్ వినేది క్లాస్ అది కాబట్టి దానిపైన ఇంట్రెస్ట్ వచ్చింది వాస్తవంగా. ఎందుకంటే మనం పరిగెత్తలేము, నడిలేము, నడిస్తే మోకాలు నొప్పి వస్తుంది. దీంతోనే మెయిన్ ఇది నాకు బాగా నచ్చింది వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మోకాలు అంటే మళ్ళీ మోకాలు నొప్పికి యాక్చువల్గా నాకు ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఉంది, ఒక 50% రికవర్ అయింది. మేయాటికి వెళ్ళినప్పుడు 2 కాళ్ళు సర్జరీ చేయాలి మీకు అనేసి 7.5 lakh బిల్లే ఇచ్చాడు చేతిలో. 7.5 lakhs బిల్లే ఇచ్చాడు. ఇప్పుడు నమ్మకం ఉంది, మ్యాట్లో పడుకుంటే పూర్తిగా అవసరం లేకుండా పోతుందని ఒక నమ్మకం అయితే వచ్చింది. ఇప్పుడు 50%. ఇప్పుడు కూడా ఇక్కడికి క్లాస్కి వచ్చేటప్పుడు నీ క్యాప్ వేసుకొని, కానీ బయట మార్కెట్లో ఉండేటప్పుడు స్నానం చేసి బయట వచ్చినాక ఖచ్చితంగా నీ క్యాప్ లేకుండా నేను కొద్దిగా డిఫరెన్స్ వస్తాను నచ్చేటప్పుడు కూడా. అందరికి తెలిసిందో తెలియదు అని మోకాల్లో పోతుందని నమ్మకంతోనే దీన్ని పర్చేజ్ చేస్తున్నా. అదే ఇప్పుడు బిఫోర్ మీరు సెరాకేర్ రాకన ముందు, సెరాకేర్ వచ్చిన తర్వాత మీరు కానీ అమ్మ కానీ మా సిస్టర్ వచ్చారు, ఇంకా మా పెద్ద సిస్టర్ వచ్చారు, మా మిస్సెస్ పిలుచుకొచ్చా, మా అమ్మను పిలుచుకొచ్చా, ఇంకా మా చిన్న సిస్టర్ కూడా ఉంది, ఆమె కూడా వస్తే త్వరలో. అందరూ బిజీలో ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారు. మా బామ్మది స్టేట్ బ్యాంక్ లో ఉన్నారు, తను కూడా రావాలా, సండే పిలుచుకొస్తా తను కూడా. ఆయనకి సండే ఒక ఫ్రీ రోజు, లేదా సాటర్డే సెకండ్ సాటర్డే లీవ్ వచ్చేప్పుడు తీసుకురావాలా. ఆయన ఇప్పుడు 4-5 వారాలుగా పిలుస్తున్నా, టైం దొరకట. ఆయన వేలూరులో ఉన్నాడు, రావట్లా. ఇవి వస్తే కన్నా ఖచ్చితంగా ఆయన కూడా స్పెండ్ చేస్తారు ఖచ్చితంగా. బిఫోర్ గో ఇప్పుడు కంపేర్ చాలా బాగుంది. 80% బాగుంది. వెరికోస్ అయితే 90% తగ్గింది. ఇంకా మోకాలు నొప్పి అనేది 60-40 ఉంది. అది తగ్గితే ఇంకా నాకు బాడీలో ఏం లేదు. వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్ అయిపోతాను నేను ఫుడ్ లో తీసుకునేది వల్ల అయిపోతుంది. ఇప్పుడు అప్పుడు మీకు బాడీకి ఇప్పుడు కంపేర్ చేస్తే తేడా ఉందా ఫేస్? చాలా. ఇంకోటి ఏమంటే ఇందు ముందు అయితే నేను యోగా కూడా చేస్తాను. యోగాలో 1.5 years 2 years దాకా చేశాను. అప్పుడు నాకు సరిగ్గా నిద్ర వచ్చేలేదు. ఇప్పుడు చేసినాక బాగా నిద్ర వస్తుంది. పడుకుంటేనే బాగా లాగేస్తుంది. మధ్యలో మాకు షుగర్ ఉంది, ఒక 5 to 6 years గా. మధ్యలో ఒకసారి ఈ రెండో పోవాల్సి వచ్చింది. ఇప్పుడు అది కూడా లేదు. 10కి పడుకుంటే మళ్ళీ 5కి లేసేది, 5-5:30. ఆ మధ్యలో లేసేదే లేదు. అది ఓన్లీ థ్యాంక్స్ ఫర్ సెరాకేర్.
100% దాంట్లో. ఇప్పుడు అమ్మ ప్రియమ్మ ధరణి అమ్మ వారికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండింది వారికి ఏం తగ్గింది? అంటే మా మిస్సెస్ కి యాక్చువల్ గా రొమటాలజీ ప్రాబ్లం గత 10 years గా ఉంది. ఖర్చులో ట్రీట్మెంట్ తీసుకున్నా, ప్రతి నెల వెళ్తున్నాము. ఈవెన్ కరోనా టైం కూడా ఖచ్చితంగా వెళ్లాల్సి వచ్చింది. కరోనా టైంలో కూడా ప్రతి నెల వెళ్ళా నేను కంచికి, ప్రతి నెల వెళ్ళిన. పోలీస్ పర్మిషన్ తీసుకొని నేను మీడియాలో ఉన్నాను కాబట్టి ఎవరు నన్ను ఏం ఆపలేదు. కానీ ఆపినారు, అడిగినాం సో అంటే ఓకే వెళ్ళారు. దానికన్నా కూడా ఇక్కడికి వచ్చినాక నాకు కొద్దిగా బెటర్ అనిపించింది. ఇంకోటి ఏమంటే నేను వెరికోస్ మెడిసిన్ వాడుతున్నా వేలూరు నుంచి. ఆ వెరికోస్ మెడిసిన్ వచ్చినప్పటి నుంచి నేను ఆపేసా, అయిపోయింది, క్లోజ్ చేసాను, నిలిపేశాను, వాడడంలా. సార్ చూద్దాం వస్తే చూద్దాం అనే దీంట్లో టోటల్ గా ఆపేశాను. ఇప్పుడు వెరికోస్ అయితే ఇప్పుడు లేదు, మెడిసిన్స్ 10% ఉంది. మెడిసిన్స్ అయితే నిలిపేసా. ఇవి వచ్చినప్పటి నుంచి నేను వాడడం లేదు, అయిపోయింది. యాక్చువల్ గా తెచ్చుకోవాలంటే సరే ఇది బాగుంది కదా అని కొమ్ముని దాని గురించి వదిలేసా అంతే. ఇప్పుడు బెటర్, చాలా బెటర్. ఇప్పుడు బిఫోర్ నెక్స్ట్ దానికి వాక్ చేసినప్పుడు ఇప్పుడు వాక్ చేసినప్పుడు టైర్డ్ అయితే అనిపించడం లేదు, ఎంతసేపు ఉన్నా టైర్డ్ అనిపించడం లేదు. కరెక్ట్ టైంకి ఆకలి అవుతుంది, కరెక్ట్ టైం. మనకేమంటే మీడియాలో ఉన్నాం కాబట్టి ఫుడ్ అనేది టైం గా ఉండదు, ఎప్పుడైనా ఒక టైం ఉంటుంది. ఈవెన్ నేను పడుకునేది కూడా 11:30, 12 కూడా పడుకునే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 10కి ఎప్పుడు టైం అవుతుందో, ఈవెన్ మా మిసెస్ ఇంటి పని చేసుకుంటా నేరుగా నేను పడుకునేస్తా. పడుకునేస్తే మా మిసెస్ వచ్చేలోపు నిద్ర కూర్చుంటాను నేను ఎప్పుడో 100% దాంట్లో. ఓకే, ఇప్పుడు 7.5 lakhs చెప్పారు కదా మోకాలు కోసం. అవునండి. ఇప్పుడు ఇక్కడ బెటర్, ఇక్కడ 50% రికవర్ అయింది. ఒక ధైర్యం వచ్చింది, ధైర్యం వచ్చింది. ఇంకా సర్జరీ అవసరం లేదని అనిపిస్తుంది. అవసరం లేదు, ఎందుకంటే చాలా మంది చెప్పారు అంటే వాళ్ళు ఏంటంటే గుజ్జు తగ్గింది మీకు. నాకు యాక్చువల్ గా లెఫ్ట్ లెగ్ నొప్పి ఎక్కువగా ఉంది. దాన్ని చెప్తే ఆయన లేదు రైట్ కూడా బాగా అరిగిపోయింది, మీకు 2 కాళ్ళు చేయాలా అనేసి చెప్పాడు. ఇప్పుడు 2 కాళ్ళు ఆపరేషన్ చేసుకోవాలంటే ఒక అమ్మని చూసారు కదా, ఇప్పుడు సంపూర్ణమ్మ ఇప్పుడు ఆపరేషన్ లేకనే ఆమె కూడా రికవర్ అయింది. అవును, ఆమెతో కూడా మాట్లాడాను నేను వచ్చినప్పటికీ ఆమె నొప్పి నాకు ఇంకా తగ్గలేదు అనేది. మళ్ళీ గతంలో అప్పుడప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా లేదు నాకు తగ్గింది అని ఆమె కూడా, నేను దాదాపు 50 రోజులకు వస్తున్నాను, సంపూర్ణమ్మ చెప్పా 50 రోజులకు వస్తున్నాను, కొద్ది తగ్గింది ఇంతకు ముందు కన్నా. దీంట్లో కూడా నేను ఒక ఇది కొనాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మనే 64-65 years తగ్గినప్పుడు మన ఎంగేజింగ్ మీకు ఇంకా తక్కువ, ఇంకా మనకు రికవర్ అనేది ఖచ్చితంగా అవుతుంది. 50% తగ్గింది కదా, ఏమి ఆపరేషన్ లేకనే మందు మెడిసిన్స్ వాడకనే 50% తగ్గినప్పుడు ఇంకా 50% ఇంకా రెగ్యులర్ గా మీరు వాడినప్పుడు మీరు ఆరామ్సే ఈజీగా పని చేసుకోవచ్చు, ఈజీగా మీరు డ్యూటీస్ చేసుకోవచ్చు, ఆరామ్సే ఇంటి అందరూ కూడా హ్యాపీగా. నేను ఇక్కడ సెరాకర్ లో తీసుకున్న ట్రీట్మెంట్ నేనే సెల్ఫీ తీసుకొని మా ఫ్రెండ్స్ కొంతమంది చూపించా. వాళ్ళు చూపించి నాకు వచ్చే చెమటలు చూసి వాళ్ళు అయ్యో నేను ఇంత వాకింగ్ పోతాను, 10 కిలోమీటర్ పోతున్నా, 20 కిలోమీటర్ పోతున్నా, మాకు రావట్లేదు అని వాళ్ళే కొంతమంది వచ్చారు. ఇక్కడ మా ఫ్రెండ్ సర్కిల్ వచ్చారు, కానీ వాళ్ళ టైం అంతా బిజీ పర్సన్స్ కాబట్టి కొద్దిగా రావడానికి కొద్దిగా లేట్ అవుతుంది, ఖచ్చితంగా స్పెండ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీకు ఇప్పుడు బెటర్ అనిపిస్తుంది చాలా ఇప్పుడు 100%. చాలా మంది వస్తారు కదా, వారికి ఏం చెప్పేదానికి మీరు ఇష్టపడతారు అంటే లేక్ చేస్తే వారికి? అంటే మీకు అంటే మెయిన్ దీర్ఘకాలిక రోగాలు అంటే షుగర్ కానీ, బీపీ కానీ, కీళ్ళ నొప్పులు కానీ అవన్నీ టోటల్ గా అంటే ఒక 3 to 4 months కంటిన్యూగా తీసుకుంటే మాత్రం పూర్తిగా పోతుందని నమ్మకం అయితే నాకు ఉంది. అదే చెప్తా అందరికి. ఇప్పుడు షుగర్ లేని వాళ్ళు ఎవరు లేరు, ప్రతి 10 మందిలో 5 మందికి షుగర్ ఉంటుంది, ఒక 10 మందిలో ఒక 5 మందికి బీపీ ఉంటుంది. వాళ్ళకంతా ఇది చాలా వరం చెప్పాలంటే. ఇక బెటరా? చాలా బెటర్. ఇప్పుడు మంది మెడిసిన్స్ లెక్కనే మనిషి బతుకోవచ్చు అనేసి మెయిన్ అదే మెడిసిన్స్. ఇప్పుడు మా మిసెస్ కి సిఎంసి లో మెడిసిన్స్ తీసేటప్పుడు వాళ్ళు ప్రతి నెల రుమటాలజీకి ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చేటప్పుడు అంతా కన్ను బాగుందా, చెవు బాగుందా చెక్ చేసుకోరండి అంటే వాళ్ళు వచ్చే స్టెరాయిడ్స్ ఇస్తారు. ఆ స్టెరాయిడ్స్ వల్ల ఎఫెక్ట్ వస్తుంది వాళ్ళకే డౌట్. ఇప్పుడు మన ఇంగ్లీష్ మెడిసిన్ వాడేది మొత్తం స్టెరాయిడ్స్. ఆ స్టెరాయిడ్స్ వాడితే మన బాడీలో కిడ్నీ పోవచ్చు, లివర్ పోవచ్చు, ఏం పోతుందో మనకే తెలియదు. దాదాపు ఒక 4-5 ఏళ్ళు వాడింది. ఈవెన్ ఒక ప్రెజర్ దాదాపు 10 to 15 days వెయిట్ కూడా పెరిగిపోయింది మా మిసెస్. అది సిఎంసి నిలిపినాక ఇప్పుడు కంచికి వెళ్ళాక వెయిట్ అయితే సమానంగా ఉంది. ఈవెన్ ఒక్కోసారి ఒక 5 kg 6 kg తగ్గుతారు, మళ్ళీ సమానంగా ఉంది. ఇప్పుడు ఆమె పని ఆమె చేసుకొని పోతుంది, ఇబ్బంది లేదు. ఇక్కడ సరికి వచ్చిన తర్వాత ఆమెను కూడా బాగుంది. ఇప్పుడు సార్ నేను 99 ఉన్నాను సార్, 99 ఉన్నా. ఇప్పుడు 96.5 ఉన్నా, 96 ఉన్నా. ఇప్పుడు ఏమి మీరు మెడిసిన్స్ ఏమి వాడకనే తగ్గారు కదా? అవును, మెడిసిన్స్ అయితే ఏం లేదు. ఈవెన్ షుగర్ టాబ్లెట్ నేను ఒక టాబ్లెట్ వాడుతున్నా, ఇంతకు ముందు 3 వాడేవాడిని, ఇప్పుడు ఒక టాబ్లెట్ వాడుతున్నా. చాలా గ్రేట్ కదా. అది ఇప్పుడు యాక్చువల్ గా ఈ 20 రోజులు వచ్చినాక ఇంకా షుగర్ టెస్ట్ చేసుకోవాలా, ఇంకా సండే చేసుకోవాలని ఆలోచిస్తున్నా. షుగర్ అయితే తగ్గుంటుంది.
నేచురల్ థెరపీనే సార్. అంటే కొంతమందికి అయితే డౌట్ ఉంది, అది అంటే దీనివల్ల కరెంట్ ఇస్తారు కదా, దీంట్లో కిడ్నీ ఏమైనా పోతుందేమో, లివర్ ఏమైనా పోతుందో అనుకున్నారు. ఏమన్నా దానిలో అన్నీ నేను నెట్ లో చెక్ చేశాను. మా పాప చూసింది, మా పాప సాఫ్ట్వేర్, ఆ పాప చెక్ చేసింది, ఓకే బెటర్ దాన్ అని వచ్చింది. ఇంకోటి ఏమంటే ఒకటే డౌట్ ఏమంటే, అదే మన పవన్ చూపించారు దాన్ని, సెరాకేర్ ప్రోడక్ట్ కును ఆన్లైన్ ప్రోడక్ట్ కి ఎంత డిఫరెన్స్ అని చెప్పి. చాలా డిఫరెన్స్ ఉంది. అంటే రేట్స్ అయితే చాలా తక్కువ, అంటే దీనికి దానికి 50% కాదు 30% వస్తుంది. కానీ అది డూప్లికేట్ అని మనకు అర్థమవుతుంది. దీంట్లో ఎక్కువ ఉంది రిజల్ట్. అంటే అది ఏమంటే దానికి వారంటీ లేదు, గ్యారంటీ లేదు. ఎవరితో కొంటామో ఎవరితో సమాధానం చెప్తే అర్థం. ఇదైతే లైఫ్ టైం వారంటీ ఇచ్చారు కాబట్టి అంతే. సైడ్ ఎఫెక్ట్ లేదు, కరెంట్ లేదు, మీకు దీర్ఘకాల రోగాలు పోతాయి, టాబ్లెట్స్ వాడే పని లేదు, డబ్బులు మిగులుతుంది, సమయం మిగులుతుంది, మీకు లైఫ్ టైం పెరుగుతుంది. ఒకసారి చాలు, ఒకసారి రండి ఒకసారి. అంటే ఇంకోటి మా మిస్సెస్ ఏమంటే, వాళ్ళమ్మ బెడ్ రీడను, ఆమె చూసుకోవడమే చాలా కష్టంగా ఉంది ఆమెకి. అదే మెయిన్ ప్రాబ్లం మా ఇంట్లో. దాదాపు 4-5 years గా ఆమె చూస్తుంది. మేజర్ ప్రాబ్లం దానివల్ల. ఓకే మా ఇప్పుడు అమ్మ, ఇప్పుడు మీరు సెరాకేర్ వచ్చిన తర్వాత మీకు ఎట్లా ఉంది? ఏం బెటర్ ఉందా? బాగా బెటర్, బాగా బెటర్ ఉంది. మామూలుగా నేను నిద్రపోను, 1-1:30 అయితే కూడా రాత్రిలో నిద్ర రాదు నాకు. ఇక్కడ వచ్చినాక బాగా నిద్ర వస్తుంది, ఆకలి వేస్తుంది. నా పని నేను చేసుకుంటా. వంట పని కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా ఇంట్లో మనకి, అది కొంచెం బాగుంది చేసేదానికి. ఎండాకాలంలో ఇంకా ఇది కదా, కొంచెం అంత లేసి చేస్తామంటే, మామూలుగా రొమటాలజీ అంటే కొంచెం కష్టం కదా, లేచి కీళ్ళవాతం అనేది లేచి చేసేదంటే చాలా కష్టము. ఇక్కడ వచ్చినాక పర్వాలేదు, బాగుంది. మేము చెప్తాం కదా, మనిషి ఎందుకు బాగుండాలంటే, ఆ మనిషి వారి పని వారు చేసుకోవాలంటే ఏముండాలా? ఆరోగ్యం అనేది బాగున్నప్పుడు వారి పని వారు చేసుకుంటారు. అందుకోసమే ఇప్పుడు సెరాకేర్ మీరు వచ్చినప్పుడు, సెరాకేర్ మీరు థెరపీ తీసుకుంటే అన్ని నొప్పులు కూడా, అన్ని ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతుంది అనేసి ప్రూఫ్ ఇక్కడే ఉండరు బ్రదర్ చెప్తారు. మీరు వచ్చి థెరపీ తీసుకోండి, మీ ఫ్యామిలీ కూడా థెరపీ తీసుకోండి అనేసి చెప్తాం కదా బ్రదర్. అంతే, 100% అండి. సెరాకేర్ తీసుకుంటే మీరు లైఫ్ టైం ఇంకా 10 నుంచి 20 సంవత్సరాలు కూడా పెరగచ్చు. ఇప్పుడు మన లైఫ్ టైం 60 years 70 years అంటున్నారు. ఇప్పుడు ఈ సెరాకేర్ తీసుకుంటే 100 years కూడా ఈజీగా బతకొచ్చు. అంటే ఈ సెరాకేర్ వాడిన వాళ్ళు దక్షిణ కొరియాలో 120 years బతుకుతున్నారంట. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మనమంతా కూడా. అదే నేను చెప్పగలుగుతా. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.